సో యో బ్రో, దిస్ ఈజ్ ఇండియన్ డైనమైట్ ఇయర్. ఈ రోజు ఇంకో కిరాక్ స్లైట్ ఆఫ్ హ్యాండ్ ట్రిక్ తోటి వచ్చిన అనమాట. ఇది నిజంగా కేక. ట్రిక్ చూసి నేనే పరిచయం అయినా అంటే మీరు ఇక పిచ్చోళ్ళు అయిపోతారు అనమాట, రైట్? సో పర్ఫార్మెన్స్ చూసే కన్నా ముందు తెలుసుగా బ్రో, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది నీకోసమే ఉంటుంది అని దాన్ని వచ్చేసి అనమాట. అండ్ నోటిఫికేషన్ బిల్ ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకో, ఎందుకంటే నేను ఇట్లాంటి కిరాక్ స్లైట్ ఆఫ్ హ్యాండ్ ట్రిక్లు ఎప్పుడైతే రివీల్ చేస్తానో, అంటే తెలుసు కదా పెయిడ్ సబ్స్క్రిప్షన్ వాళ్ళకే రివీల్ చేస్తా అని. సో అట్లాంటి ట్రిక్స్ నేను తీసుకొస్తాను, మీరు అవన్నీ మిస్ కావద్దు కాబట్టి నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకోరు అనమాట, రైట్? సో ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ పర్ఫార్మెన్స్ ఏందో చూసేద్దాం. యో బ్రో, ఇది పర్ఫార్మెన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఒక నార్మల్ డెక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి అనమాట, రైట్? సో ఇట్స్ అంత కంప్లీట్లీ డిఫరెంట్ కార్డ్స్ ఫ్రమ్ ఈచ్ అదర్ అనమాట. వావ్, ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతున్నాను నేను, రైట్? సో ఇప్పుడు స్పెక్టేటర్ అనేటప్పుడు ఒక ర్యాండమ్ కార్డ్ ఒకటి చూస్ చేస్తాడు అనమాట. ఇప్పుడు ర్యాండమ్ కార్డ్ ఇగో ఇది అనుకుందాం. సో ఇది నేను చూడొచ్చు, ఈ డజంట్ మ్యాటర్, ఇట్స్ ఎ 2 ఆఫ్ స్పేడ్ అనమాట, రైట్? సో ఇప్పుడు ఈ 2 ఆఫ్ స్పేడ్ ని నేను కంప్లీట్లీ ఒక మధ్యలో పెట్టా అనమాట, రైట్? ఒక్కసారి లాస్ట్ 2 ఆఫ్ స్పేడ్ ని ఆకర్షి చూసుకో, రైట్? సో ఇప్పుడు నేను దీన్ని కంప్లీట్లీ మధ్యలోకి మిక్స్ చేసేస్తాను అనమాట, రైట్? మొత్తం కంప్లీట్లీ మధ్యలోకి మిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు మ్యాజిక్ ఏంది అని అంటే, నేను ఇట్లా చుర్ర అంటుటా ఓన్లీ 2 ఆఫ్ స్పేడే మధ్యలోకి వెళ్ళి 2 ఆఫ్ స్పేడ్ ఒకటే రివర్స్ పడుతుంది అనమాట. నువ్వు నమ్మవు నాకు తెలుసు. ఇప్పుడు క్లియర్గా చూడు. సో ఐ థింక్ ఓన్లీ ద 2 ఆఫ్ స్పేడ్. స్పెక్టేటర్ ఏదైతే ర్యాండమ్ కార్డ్ ఏదైతే చూస్ చేసిండో అది ఒక్కటే రివర్స్ పడ్డది అనమాట. సో ఇట్స్ నాట్ ఏ విజువల్, అంటే నీకు కనిపించలే, అది ఇట్లా స్లైట్ ఆఫ్ హ్యాండ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు విజువల్ ట్రిక్ చూద్దాం అనమాట మనం. సో ఇప్పుడు నేను ఇట్లా టుర్ర అంటున్నా మధ్యలో ఏడన్నా స్టాప్ అనాలన్నమాట, రైట్? సో ఎవరు లేరు కాబట్టి నేనే స్టాప్ అంట, రైట్? సో టుర్ర స్టాప్, రైట్? ఈ కార్డ్ ఏందో చూసుకో, నేను కూడా చూసుకుంటా. యాడ్స్ 7 ఆఫ్ హార్ట్స్ అనమాట. ఇట్ డజంట్ మ్యాటర్, నేను చూసినా చూడకున్నా ఏం కాదు. సో ఇప్పుడు టుర్ర అంటున్నా ఓన్లీ 7 ఆఫ్ హార్ట్స్ ఒకటే రివర్స్ పడుతుంది అనమాట. చూద్దాం, రైట్? సో ఐ థింక్ చూసినామా, పర్లేదా? సో ఓకే బ్రో, చూద్దాం మళ్ళా. సో ఐ థింక్ చూసినాం, ఇప్పుడు క్లియర్గా చూసినాం మనం. ఎవ్రీ సింగిల్ కార్డ్ ఈజ్ అ నార్మల్ కార్డ్ ఎక్సెప్ట్ ద 7 ఆఫ్ హార్ట్స్ స్పెక్టేటర్ ర్యాండమ్ కార్డ్, అండ్ ఇట్స్ కంప్లీట్లీ నార్మల్ కార్డ్ అనమాట. అండ్ నో అదర్ 7 ఆఫ్ హార్ట్స్ ఇన్ ద డెక్ అనమాట, రైట్? ఇట్స్ కంప్లీట్లీ ర్యాండమ్ కార్డ్ అనమాట, రైట్? యో బ్రో, చూసినావు కదా పర్ఫార్మెన్స్ నచ్చితే వీడియో లైక్ కొట్టు, షేర్ చేయి అండ్ కామెంట్ చేయి నీకు ఎట్లా అనిపించింది అనేది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, నువ్వు నా మ్యాజిక్స్ అన్ని నేర్చుకోవాలంటే తెలుసు కదా పెయిడ్ సబ్స్క్రిప్షన్ అని. సో పెయిడ్ సబ్స్క్రిప్షన్ కోసం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసే అనమాట నువ్వు, రైట్? సో ఎంత ఏంది అనేది అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో చెప్పేసా అనమాట. సో ఇంకోటి ఏంటంటే, నువ్వు నార్మల్గా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోవచ్చు అనమాట. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోస్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ వీడియో, ఫస్ట్ ఈ వీడియోస్ jumping on my dick, I know she like it 'cause you ఇట్లాంటి ట్రిక్స్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో. సో ఇవి కూడా నువ్వు మిస్ కావద్దు అనుకుంటే కమాన్ నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయిపో అనమాట. కింద డిస్క్రిప్షన్ లో నేను అవన్నీ లింక్స్ పెట్టేస్తా అనమాట. మనది ఫేస్బుక్ ఉంది అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, అవిటికి కూడా లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తా అనమాట. కమాన్, గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ మనం నెక్స్ట్ ట్రిక్ లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బ్రో.